హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే చికెన్ కర్రీ చాలా గ్రేవీగా అండ్ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం చికెన్ తినాలంటే చాలా భయపడుతున్నాం. అదే బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పేసి చాలామంది అపోహలు అయితే పెట్టుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో కూడా మనకైతే తెలియదు. ఎందుకంటే మన దగ్గరనైతే ఒక కేసు కూడా రాలేదు. సో అందుకే ఎందుకైనా మనం జాగ్రత్త కోసమే ఉండాలి కాబట్టి ఇక్కడనైతే నేను ఫస్ట్ హీట్ వాటర్ అయితే వేడి చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ అయితే వేసుకొని కొంచెం మరిగిన తర్వాత చికెన్ని అందులో జస్ట్ అలా వాష్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మనకేమన్నా క్రీమ్స్ ఉన్నా మొత్తం డెడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా చేసుకోండి. మనం ఎలాంటి అపోహలు లేకుండా హ్యాపీగా తినొచ్చు అన్నమాట. లేదంటే మనం తినాలంటే అదొక కొంత భయం లాగానే ఉండిపోతుంది. సో నేనైతే ఈ విధంగానే చేస్తున్నాను. ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా తినొచ్చు. చూసారుగా ఇక్కడనైతే కేజీన్నర చికెన్ అయితే ఇదైతే ఇందులోనైతే 4 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసాను. మాది కొంచెం కారం ఎక్కువనే ఉంటుంది. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసాను. ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. కర్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక చూసారుగా ఇందులో కొంచెం పసుపు కూడా వేసాను. పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొంచెం మంచిగా కలుపుకోవాలన్నమాట. అలాగే ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడే సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. పీసెస్కి ఉప్పు కారం మొత్తం పట్టే విధంగా మంచిగా కలిపి మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఇక్కడ స్కిప్ చేస్తే మీకు ఏమేమి ఐటమ్స్ వేస్తున్నానో అర్థం కాదు కదా. సో అందుకే ఇక్కడనైతే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోనైతే ఓల్ గరం మసాలా అయితే వేసాను. వేసిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకునేవి ఇందులో వేసాను. అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. చూసారుగా ఈ విధంగానైతే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి. ఎందుకంటే మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాతనే నెక్స్ట్ ఐటమ్స్ అయితే వేసేద్దాము. చూసారు కదా, ఇక్కడనైతే మనకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇందులో కొంచెం పుదీనా వేసుకుందాము. కొంచెం పుదీనా ఎక్కువనే వేసుకోండి. కొంచెం స్మెల్కి చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అనేది. సో ఇది వచ్చేసి అయితే మా ఇంట్లోనే చెట్టు పెట్టాను అన్నమాట, పుదీనా చెట్టు. లాస్ట్ వీడియోలో అయితే పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. పుదీనా చెట్టు మన ఇంట్లో తీసుకొని తెంపి కడిగి వాష్ చేసుకొని వేస్తే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెంచుకున్న చెట్లు వేరే ఉంటాయి కదా. సో అందుకే చూసారుగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అప్పుడే దంచింది అయితే వేసాను అనమాట. ఫ్రెష్గా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం చికెన్ కర్రీ చేసేటప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడే దంచి వేసుకోండి. చాలా టేస్టీగా బాగుంటుందండి. మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీకైనా అలానే వేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన రాకుండా ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనం చికెన్ అయితే వేసుకుందాము. ఇందులో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని అయితే ఇందులో వేసుకుందాము. మీరు ఎలాంటి ప్రాసెస్లో చేస్తారో ఖచ్చితంగా నాకైతే కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైకే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే చిన్న లైక్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోని అయితే తీస్తాను మీకోసం. కానీ నాకు ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి చూసిన తర్వాత. చూసారు కదా, చికెన్ అయితే వేసుకున్నాను టోటల్ మొత్తం. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. పీసెస్కి పోపు అనేది పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. మీరు బర్డ్ ఫ్లూ అని చెప్పేసి అదే థాట్లో ఉన్నారా లేదా తింటున్నారా నాకైతే ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. మేమైతే 1 మంత్ దాకా తినలేదు. ప్రజెంట్ ఇప్పుడైతే చికెన్ అయితే డైలీ తెచ్చుకుంటున్నాము. డైలీ అంటే 1 వీక్ ఒకసారి అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటున్నాము, సండే. ఇక్కడ ఒక 3 అయితే మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. టమాటాలను కొంచెం చిన్నగా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పెద్ద కట్ చేసుకుంటే మనకు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అన్నమాట. సో చిన్న కట్ చేసుకోండి, కొంచెం గ్రేవీగా బాగుంటుంది. గ్రేవీగా వస్తుంది అన్నమాట టమాటాలు వేయడం వల్ల చికెన్ కర్రీ. కొన్ని అయితే వేసాను, ఒక 3 చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ
చూసారు కదా! బాగా కలపకండి. ఎందుకంటే మనకు చికెన్ పీసెస్ అనేది అవి చునిగిపోతాయి. సో, అందుకే కొంచెం లైట్‌గా అలా కలపండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ అనేది స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మనకు తొందరగా ఫాస్ట్‌గా కుక్ అయిపోతదన్నమాట చికెన్ కర్రీ. చూసారు కదా! మనకైతే వాటర్ అనేది వచ్చాయి కదా! అందులో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం సరిపడా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకండి. ఎందుకంటే మనకు గ్రేవీగా ఉండదు వాటర్ ఎక్కువగా ఉంటే. సో, కొన్ని వాటర్ అలా జస్ట్ కొన్ని ఒక చిన్న గ్లాస్ అలా వేసుకోండి. మనకు గ్రేవీగా చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ఒక 5, 10 మినిట్స్ అలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది కర్రీ అనేది. చూసారు కదా! ఈ విధంగానైతే చేసుకోవాలి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరీ రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. చూసారుగా ఇప్పుడైతే మనకు సూప్ అనేది గ్రేవీగా అంటే చిక్కబడేదాకా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా! కొత్తిమీర అయితే వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర అయితే కొంచెమే ఉందండి. అలాగే షాప్స్ క్లోజ్ ఉన్నాయి. సో, కొంచెం ఇంట్లో ఉంటే అదే కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేశాను. వేసిన తర్వాత మనకు ఫైనల్లీ కుక్ అయిపోయింది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి.